రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బ్రిడ్జ్ సమీపంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల స్థలం ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని దళితులు, గిరిజనులు లాక్కోవడం జరిగిందని ఆరోపించారు. నాంపల్లి, పల్లగుట్ట, తిప్పాపూర్, బూడిదగుంట, మర్రిపల్లి గ్రామాల్లో రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములపై విచారణ చేపట్టి వారికి పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి సిపిఐ ఎల్లా దేవరాజ్, కోరెపు శ్రీను, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు క్రాంతి గాజుల దుర్గయ్య, గాజుల రమేష్, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం గతంలో 50-55 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం అని వాళ్ళతో సంతకాలు తీసుకొని బెదిరించి ఆ ఒక్క జాగాలకు బెదిరింపులకు గురి చేసి సంతకాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఈ ఒక్క దళితుల నిరుపేదల స్థలాలు రైతుల జాగాలను ఎంటర్టైన్ కమిటీ పెట్టి ఆ ఒక్క రైతులకు నిరుపేద కుటుంబాలకు చెందే విధంగా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ప్రధానంగా దళితుల జాగాల్ని కాజేయడం జరిగింది. ఇవాళ ప్రధానంగా ఒకటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని